శశిక నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వము జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో జొన్నలు మొక్కలు కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. స్వర్ణ నుంచి మహారాష్ట్ర వెళ్లే అంతరాష్ట్ర రోడ్డుపై ఇటు రైతులైతే రాస్తా రోకో నిర్వహించారు. వారాల కొద్ది పడిగాపులు కాస్తున్న పంట కొనుగోలు చేయడం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్నదాతలు. రాస్తా రోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైట్ గా, ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఇటు నిర్మల్ జిల్లాలో అయితే మళ్ళీ రైతులు రోడ్డెక్కారు అన్నట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత 2 రోజులు కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు నిర్మల్ జిల్లాలో ఎక్కడ చూసినా అని రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈరోజు సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో ఇటు నిర్మల్ ఇటు మహారాష్ట్రకు వెళ్లే అంతర్రాష్ట్ర రోడ్డుపై ధాన్యం సంచులను రోడ్డుకు అడ్డంగా పెట్టి రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా స్వర్ణ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న గాని జొన్నలు గాని ధాన్యం గాని కొనడం లేదని, గత నెల రోజులుగా తాము పడిగాపులు కాస్తున్న ఏ ఒక్క లారీని కూడా ఇంతవరకు కూడా అధికారులు ఈ ధాన్యం తరలించేందుకు పంపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చేయడం జరిగింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో అమ్మేందుకు తీసుకొచ్చిన మొక్కజొన్నతో పాటు మక్కలు ధాన్యం పూర్తిగా తడిసి ముద్ద కావడం జరిగింది. తాము పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని గత నెల రోజుల్లో కూడా అధికారులను పలు సార్లు ఫిర్యాదు చేసినా విజ్ఞప్తి చేసినా ఏ ఒక్క అధికారి వాడి ఇప్పుడు కూడా తమ సెంటర్కి వచ్చేసి ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ మరో వారం 10 రోజుల్లో వర్షాకాలం ఆరంభమయ్యే కాలం వస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా అధికారులు మాత్రం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత 2 రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తున్నది. నిన్న ఖానాపూర్ మండల కేంద్రంలో జరిగిన కడెం మండల కేంద్రంలో జరిగిన ధాన్యం కొనుగోలు ధర్నా రాష్ట్ర సందర్భంగా ఓ రైతు అధికారుల కాళ్ళు పట్టుకొని దయనీయంగా వేడుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడికక్కడ ఏర్పడుతున్నాయని అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. మరో వారం రోజుల్లో ఈ వర్షాకాలం వచ్చే పరిస్థితులు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించడానికి చర్యలు చేపట్టాలని, అలాగే చాలా ఈ ధాన్యం అమ్ముకునేందుకు తాము నానా కష్టాలు పడుతున్నామని, లారీలు అందుబాటులో ఉండడం లేదని, అలాగే గోనె సంచులు కూడా అందుబాటులో ఉంచడం లేదని, తమ ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్న అధికారులు మాత్రం చూస్తూ ఉంటున్నారు తప్పితే తమ సమస్యను పరిష్కరించేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం. కలెక్టర్ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, కలెక్టర్ వచ్చే వరకు కూడా తమ ఆందోళన ఏమాత్రం విరమించలేదని ఈ సందర్భంగా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఓకే, ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.